ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఆబ్కారీ శాఖ నిఘా పెంచింది. కల్తీ మద్యంపై పూర్తిస్థాయి నిఘా పెట్టామని, ఎవరైనా మద్యం అక్రమ రవాణాపై తమకు సమాచారం ఇస్తే చర్యలు చేపడతామంటున్నారు. ఓటును మద్యానికి అమ్ముకోకూడదంటూ ఓటర్లకు అవగాహన కల్పించేందుకు గోడప్రతులు విడుదల సహా అనేక చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంకే మీనాతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో ఎన్నికల కౌంటౌన్ మొదలైంది. మొదటి దశలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ పూర్తిగా సన్నద్ధమవుతుంది. ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలను పర్యవేక్షణ జరపడానికి ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా దానికోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘాతో పర్యవేక్షణ చేయబోతున్నారు. ప్రస్తుతం మనం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాము. దాని గురించి ఏ విధంగా పనిచేస్తుంది అని పూర్తిగా వివరించేందుకు మనతోటి కమిషనర్ ఎంకే మీనా ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఏడాది ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అసలు ఏ విధంగా ఇది పనిచేస్తుంది, మీరు ఏ విధంగా మానిటరింగ్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన మెయిన్ ఇన్స్ట్రక్షన్ అంటే మనము ప్రొడక్షన్ ప్లేస్లో, స్టోరేజ్లో, తర్వాత సేల్ పాయింట్స్లో డైరెక్ట్ సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలి. మళ్ళీ చెక్ పోస్ట్ బార్డర్ మొబైల్ పార్టీస్ వాళ్ళు కూడా చెకింగ్ చేస్తుంటారు. సో దీనికి సంబంధించి డైరెక్ట్గా మనం మానిటర్ చేయాలంటే అక్కడ సీసీ కెమెరాస్ పెట్టాలి. సీసీ కెమెరాస్ని ఇక్కడ కంట్రోల్ రూమ్లో కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉండాలి. దీనికోసం ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మనం ఆఫీస్లో ఏర్పాటు ఇప్పుడు చేస్తున్నాము. చెక్ పోస్ట్లో చెకింగ్ చేసినప్పుడు ఇదంతా సుమారుగా 70 సీసీ కెమెరాస్ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాము. ఈ 70 సీసీ కెమెరాస్ డైరెక్ట్ ఫీడ్ ఇక్కడ మన కంట్రోల్ రూమ్కి వస్తుంది. సో దట్ వీఆర్ షూర్ దట్ కరెక్ట్గా ప్రొడక్షన్ నడుస్తుంది, కరెక్ట్గా స్టోరేజ్ నడుస్తుంది, కరెక్ట్గా మన చెక్ పాయింట్స్లో మన వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. కేవలం మద్యం పంపిణీ మాత్రమే కాకుండా కొంతమంది డబ్బు కోసం మధ్యవర్తులు కల్తీ మద్యం కూడా తయారు చేసి విక్రయించడం జరుగుతుంది. వాటిపైన మీరు ఏ విధంగా నిఘా పెట్టబోతున్నారు? ఇప్పుడు మనకు మొత్తం రాష్ట్రంలో మనం లెక్క పెట్టిన సర్వే చేసిన తర్వాత సుమారుగా 748 ప్లేసెస్లో ఈ ఇల్లిసిట్ లిక్కర్ తయారు చేయడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కొన్ని జిల్లాలంటే ఈస్ట్ గోదావరి, కర్నూలు లాంటి ప్లేస్లో కొంత ఎక్కువ ఉంది. కానీ ఎక్కడ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అంత డీటెయిల్స్ మా దగ్గర ఉంది. వాళ్ళ మీద వాళ్ళని ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అందరినీ బైండ్ ఓవర్ చేసిన తర్వాత కౌన్సిల్ కూడా చేయడం జరిగింది. కానీ అక్కడ మనం డ్రైవ్ పెట్టేసి కంటిన్యూస్గా రేడ్ పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టిన తర్వాత మళ్ళీ చేస్తే కోర్టుకి పంపించి లేకపోతే ఈ అమౌంట్ సీజర్ చేసేసి ఆ యాక్టివిటీస్ కంటిన్యూస్లో ఉన్నాము. ఇప్పటికే సుమారుగా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా సుమారుగా 1000 కేసులు మనం బుక్ చేయడం జరిగింది 2000 మంది మీద. కొంతమంది రాజకీయ పార్టీలు ఇప్పటికే కొన్ని షాపుల్ని మాట్లాడుకొని రెగ్యులర్గా పంపిణీ చేసే బేస్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. వాటిపైన మీరు ఏ విధంగా చేయబోతున్నారు? పార్టీలకి మీరు ఏమన్నా సూచనలు ఇస్తారు? అంటే మాకు కూడా వచ్చిన కంప్లైంట్ ప్రకారం చాలా మంది స్టాక్స్ ముందుగానే జనవరి, ఫిబ్రవరి తీసుకొని కొన్ని షాప్స్ అంటే వాళ్ళ షాప్స్లోనే పెట్టి ఉన్నారు. సో దీనికి సంబంధించి కరెక్ట్గా స్టాక్ కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా చెక్ చేయడం కోసం ఈ రోజు నుంచి ఒక 10 రోజు డ్రైవ్ మనం స్టార్ట్ చేశాము. నిన్న డీసీస్ అందరితో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 10 డేస్లో ప్రతి షాప్లో, ప్రతి బార్లో, అంటే మనకు సుమారుగా 5200 షాప్స్, బార్స్ ఉన్నాయి. ప్రతి బార్ని ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేసేసి అక్కడ ఉన్న స్టాక్ ఏముంది, వాళ్ళు అసలు కొన్ని స్టాక్ ఇక్కడ పెట్టారా లేకపోతే బయట వాళ్ళ వేరే స్టాక్ ఉన్నేసి ఇక్కడ పెట్టినారు. సో ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రతి ఎస్హెచ్ఓ దీనికి సంబంధించి సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఇస్తారు. సో కరెక్ట్ స్టాక్ కరెక్ట్ ప్లేస్లో ఉంది. మేము 10 డేస్లో పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసేస్తాము. ఎన్నికల్లో మీరు తీసుకోబోయే చర్యలపైన తాజాగా ఒక గోడపత్రిక, దాంతోపాటు టోల్ ఫ్రీ నెంబర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాటిని ఏ విధంగా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో, మామూలు టైంలో కూడా మనకు కంట్రోల్ రూమ్ ఇక్కడ ఇంతకుముందు కూడా ఉండేది. కానీ దీన్ని ఇప్పుడు కొంత టెక్నికల్గా ఇంప్రూవ్మెంట్ చేసేసి స్క్రీన్స్ అన్ని పెడుతున్నాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి జిల్లాలో హోర్డింగ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో పెద్ద హోర్డింగ్ పెడతాము. ప్రతి ఎక్సైజ్ యూనిట్ అంటే మనకు ఈఎస్ ఆఫీస్ ఉంది, డీసీ ఆఫీస్ ఉంది, ఇన్స్పెక్టర్ ఉన్నాయి, ఇట్లాంటి సుమారు 300 యూనిట్స్ ఉన్నాయి. అక్కడ బ్యానర్స్ పెడుతున్నాము. తర్వాత ప్రతి మండల్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో దీనికి సంబంధించి పోస్టర్స్ పెడుతున్నాము. సుమారు 10,000 పోస్టర్ ప్రింట్ చేయడం జరిగింది. సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి మద్యం రావడానికి అవకాశం ఉంటుంది. సరిహద్దు రాష్ట్రాలతోటి మీరు ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారు? 6 స్టేట్స్తో ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్రెడీ మనము కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్లో
ఇక్కడ ఉన్న బార్డర్లో ఉన్న ఐడి సెంటర్స్, బార్డర్లో ఉన్న షాప్స్, బార్డర్ ఉన్న సెన్సిటివ్ విలేజెస్ ఇన్ఫర్మేషన్, తర్వాత అక్కడ ఎవరు ఏం చేయగలరు సస్పెక్టెడ్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళతో షేర్ చేయడం జరిగింది. ఎలక్షన్లకు ముందు 48 అవర్స్ 25 అవర్స్ చాలా కీలకంగా ఉంటుంది. ఈ 2 రోజుల పరిధిలో, ఈ 2 రోజుల సమయంలో మీరు ప్రత్యేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? దాంతోపాటు ఓటర్కి మీరు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? అంటే ఓటర్కి మనం ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన సూచనలు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సూచనలు అంటే మద్యాన్ని ఓట్తో లింక్ చేయకండి. ఓటర్ ఈ మద్యానికి బానిసలై మన ఓట్ మీకు డెమోక్రటిక్ రైట్ అది ఉంది. ఆ డెమోక్రటిక్ రైట్ని మీరు మీ కాన్షియస్ని బట్టి ఓట్ చేయండి. నాట్ ఈ ప్రలోభాలకి గురి అయి ఓట్ చేయకండి. ఒకటి. రెండోది 48 అవర్స్ ఎలక్షన్ ముందు 48 అవర్స్ నుంచి మనము డ్రై డే డిక్లేర్ చేసుకోవాలి. ఆ డ్రై డే డిక్లేర్ చేసుకోవడంతో పాటు ఆ టైంలో ఎక్కడ కూడా లిక్కర్ డిస్ట్రిబ్యూట్ కాకూడదు, లిక్కర్ సేల్ కాకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో మనకు ఈఎస్టీఎఫ్ టీమ్స్ ఉన్నాయి, మొబైల్ పార్టీస్ ఉన్నాయి, తర్వాత స్పెషల్ టీమ్స్ కూడా స్టేట్లో ఉన్నాయి. సో ఆ టైంలో మొబైల్ పార్టీస్ ద్వారా, స్పెషల్ టీమ్ జిల్లాలో ఉన్న స్పెషల్ టీమ్స్ ద్వారా, తర్వాత స్టేట్లో ఉన్న స్పెషల్ టీమ్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ చేసేసి, సర్ప్రైజ్ రేట్ చేసేసి, తర్వాత ఈ టైమింగ్ వైలేషన్ సంబంధించి కంటిన్యూస్ పెట్రోలింగ్ చేసి కంట్రోల్ చేస్తాము. ప్లానింగ్ చేస్తున్నాము. డెఫినెట్గా ఇంతకుముందు కూడా చేసాము, ఇప్పుడు కూడా చేయగలం. ఇది ప్రస్తుతం ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా చెప్తుంది. మొత్తం మీద ఈ ఏడాది సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఈ విధంగా ఇక్కడి నుంచే మానిటరింగ్ చేసి ప్రతి ఒక్కటి ఎక్కడ ఏం జరిగినా సరే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు వారు ప్రణాళిక రూపొందించారు. మరికొద్ది రోజుల్లోనే దీని నుంచి పూర్తి స్థాయిలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఓటరు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యానికి అమ్ముడుపోవద్దని సూచిస్తున్నారు. పోలింగ్కి 2 రోజుల ముందు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో